నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పాపాల పుట్ట పగులుతోంది. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. ఏపీ రైతులకు వరంగా మారాల్సిన పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం శాపంగా మార్చిన వైనం ఆవేదన కలిగిస్తోంది. పనులన్నీ సరిగ్గా జరిగితే 4 ఏళ్ల క్రితమే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఏపీని సస్యశ్యామలం చేసేది. నీరు అందని పొలాల దాహార్తిని తీర్చేది. కానీ పాలకుల తప్పుడు నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారాయి. 2014-19 మధ్య పోలవరం పనులు 72% పూర్తయితే జగన్ 5 ఏళ్ల పాలనలో 3.84% పనులే జరిగాయని సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం లెక్క తేల్చింది. పోలవరంలో అవినీతే జరగలేదని డిసెంబర్ 2, 2019 పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే ఆధారాలు లేని ఆరోపణలు చేసి కాంట్రాక్టర్ను మార్చేశారని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండర్లకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు 4,900 కోట్ల నష్టం జరిగిందన్న చంద్రబాబు ఖర్చు 38% పెరిగిందని వివరించారు. అంతేకాదు ప్రభుత్వ నిర్లక్ష్యంతో 3,000 కోట్లు విద్యుత్ ఉత్పత్తిని కోల్పోయామని, పోలవరం ఆలస్యంతో రైతులకు 45,000 కోట్ల నష్టం జరిగిందని లెక్కలు చెప్పారు. మరోవైపు నీట్ ప్రకంపనలు పార్లమెంటును కుదిపేశాయి. నీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడం, స్పీకర్ అందుకు తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొని వాయిదాల పర్వం సాగింది. వీటన్నింటిపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ స్టేట్ ఉమెన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ ప్రతినిధులు జాయిన్ అవుతారు. వెల్కమ్ టు ద డిబేట్ అండి. అలాగే బీజేపీ నుంచి విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారు. విఠల్ గారు వెల్కమ్ టు ద డిబేట్. కోటేశ్వర గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇది మొదటి శ్వేతపత్రం. ఈ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొత్తం దాదాపుగా 7-8 శాఖల మీద వరుసగా 2-3 రోజుల వ్యవధితో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పారు. ఈరోజు పోలవరంపై మొదటి శ్వేతపత్రం విడుదల చేశారు. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. దాదాపుగా అవే అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పడం జరిగింది మీడియా సాక్షిగా. మొత్తం 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 జగన్ ప్రభుత్వ కాలంలో సాగింది <4% వర్క్ మాత్రమే జరిగింది. అంతకుముందు 72% పూర్తయితే ఇప్పుడు 75%. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు సార్. ఇప్పుడు పనులు ప్రోగ్రెస్ అయితే ఓకే, మరి కొంత నష్టం కూడా జరిగిందిగా. అంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే మరి ఆ 70-75% నుంచి ఇది మైనస్ అయిపోతుంది కదా. అందు గురించి అనుకుంటా ఒక ప్రముఖ ఇంగ్లీష్ మీడియాలో ఫిబ్రవరిలో అనుకుంటా వాళ్ళు ఇచ్చినటువంటి అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి వాళ్ళు ఇచ్చింది, అఫ్కోర్స్ అది 70% వెళ్ళినా కానీ ఈ ఏదైతే జరిగిందో నష్టం దాని మూలంగా మళ్ళీ వెనక్కి వచ్చేది ఓన్లీ అరౌండ్ 50% మాత్రమే వర్క్లు కంప్లీట్ అయినాయని చెప్పారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మీలాంటి వాళ్ళు చెప్పాలి. ఏమంటారు సార్? ఈ శ్వేతపత్రంలో చెప్పిన దాని ప్రకారం కూడా అంటే తెలుగుదేశం హయాంలో 72%, తర్వాత జరిగినటువంటిది స్వల్పంగా ఉంది 74% సివిల్ వర్క్స్. సివిల్ వర్క్స్ ఆ మేరకు పూర్తయినాయని చెప్పారు. సివిల్ వర్క్స్ అంటే ఇప్పుడు కాఫర్ డ్యామ్లు అనేటువంటివి తాత్కాలికంగా నిర్మించేటువంటివి, ఎందుకంటే నీటిని మళ్లించడానికి అవసరమైనటువంటి తాత్కాలిక ఏర్పాట్లు అయితే అవి కూడా దానిలో భాగంగానే ఉంటాయి. అందువల్ల ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, లేకపోతే కాఫర్ డ్యామ్లు, ఇటువంటివన్నీ కూడా అనేక విషయాలు దీనిలో చెప్పారు. అది కనుక ఆ శ్వేతపత్రం కనుక సామాన్యులు చదివేట్లయితే జుట్టు పీక్కుంటారు, అంత సూటిగా ఉండదు. అది దానిలో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి వాడు లేదా జలవనరుల సంబంధించినటువంటి ఇంజనీర్లు అటువంటి వాళ్ళకి తప్ప సామాన్యులకు ఒక పట్టాన అర్థమయ్యేటువంటిది కాదు. అందు గురించి అనుకుంటా అంబటి రాంబాబు 2.5 సంవత్సరాల పదవి అనుభవించిన తర్వాత మొన్న చెబుతున్నాడు, అది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్టు, అది అర్థం కాదు, నాకే అర్థం కాలేదు కాబట్టి ఎవరికి అర్థం కాదని చెప్పేసి. మరి ఆయన 2.5 సంవత్సరాల పాటు చెప్తే బాగుండేది. ఏదో సందర్భంలో నా వల్ల కావట్లేదు ఎంత చెప్పినా కానీ ఇది స్కూల్ టీచర్లాగా వాళ్ళతో అధికారులతో చెప్పించుకున్నా కానీ, మరి ఆయన అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెబుతున్నాడు.
రోజువారీగా వ్యవహారాలతో సంబంధం లేనటువంటి సామాన్యులకు అర్థం కాదు కానీ అదే ఎగ్జాక్ట్లీ. శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు తమకు అర్థం కాలేదంటే అది బాధ్యత లేకపోవడం, లేకపోతే దాని మీద శ్రద్ధ లేకపోవడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే వాళ్ళు అధ్యయనం చేయాలి, వాళ్ళకి బాధ్యత అది. అధ్యయనం చేసి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అయితే ఇంజనీర్లు కాదు కనుక ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సాంకేతికమైనటువంటి సమస్యలు అర్థం కాకపోవచ్చు, లేకపోతే వాటిని వివరించలేకపోవచ్చు. కానీ మొత్తం నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, లేదా ఖర్చు, లేదా పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి. అది కూడా నాకేమి తెలియదు అని అంటే కుదరదు. ఇప్పుడు అందులో సివిల్ వర్క్ కి సంబంధించి తెలుగుదేశం గాని లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. దానిలోనే ఇంకొక శ్వేతపత్రంలో ప్రకటించినట్టుగానే పునరావాసానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 18% పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 4%, 22% ప్లస్ పూర్తి చేశారు. అంటే ఇంకా 80% పునరావాసం అసలైనటువంటిది అక్కడే ఉన్నది. అందువల్ల ఇవన్నీ కూడా సివిల్ వర్క్స్ అనేటువంటివి పూర్తయినాయి. కానీ కాలువలు కూడా ఇంకా ప్రధానమైనటువంటి కాలువలు పూర్తయినాయి. కానీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అంటే నీటి పంపిణీ కాలువలు అనేటువంటి వాటికి ఇంతవరకు అసలు పనులే మొదలు పెట్టలేదు. మరి సైమల్టేనియస్ గా మేము నీళ్లు ఇస్తాము, ఏడాదిలో నీళ్లు ఇస్తాము, 2 ఏళ్లలో నీళ్లు ఇస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు గతంలో చెప్పిన పాలకులైనా లేదా ఇప్పుడు చెప్తున్న వాళ్ళైనా కానీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేదా అవన్నీ కూడా ఇంతవరకు అసలు మొదలు పెట్టినటువంటి వాళ్ళు నీళ్లు ఎవరికి ఇస్తారు? డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేకుండా నీళ్లు ఎక్కడికి వెళ్తాయి? పొలాలకు పారవు కదా. అందువల్ల ఇంకా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అన్నిటికంటే మొత్తం ఇప్పుడు ఇవాళ శ్వేతపత్రంలో ప్రకటించినటువంటి దాని ప్రకారం 2017-18 ధరల ప్రాతిపదికన అంతకు ముందు 5 సంవత్సరాల నాటి ఉన్నటువంటి ధరలని సవరించి వేసినటువంటి ప్రాతిపదికన 55,000 కోట్లు, అంటే 7 సంవత్సరాల నాటి ధరల ప్రాతిపదికన. ఇప్పుడు ధరల ప్రాతిపదిక కాదు అది. 2017-18 సంవత్సరాల నాటి ధరల ప్రాతిపదికన 55,000 కోట్లు ఖర్చు అవుతుందని, ఇప్పటి వరకు ఖర్చు పెట్టినటువంటి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4,000 కోట్ల చిల్లర అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16,000 కోట్లు, మొత్తం 21,000 ఖర్చు పెట్టారని, మిగిలినటువంటి రిమైనింగ్ 55,000 కోట్లలో అంటే 24,000 ఇంకా సగానికి పైన ఇంకా ఖర్చు పెట్టాల్సింది ఉన్నది. అదేవిధంగా పునరావాసానికి సంబంధించి కూడా మొదటి ప్యాకేజీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారు. రెండో ప్యాకేజీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు కనుక వీళ్ళందరికీ సంబంధించినటువంటిది అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్యాకేజీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి పనులుగా రాబోతున్నాయి. అందువలన ఇప్పుడు ఈ శ్వేతపత్రం ప్రకటించిన తర్వాత దానిలో ఉన్నటువంటి వివరాలు పేర్కొన్న తర్వాత 2017-18 దాని ప్రకారమే కనుక ఇంత మొత్తం అయ్యేట్లయితే మిగిలినటువంటి సివిల్ వర్క్స్ లేకపోతే కాలువలు ఇటువంటి వాటికి ఇంకా ఎస్టిమేషన్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అది 55,000 కోట్ల నుంచి 75,000 కోట్లకు వెళ్తుందా? ఎందుకంటే 5 సంవత్సరాల్లోనే రెట్టింపు అయింది కదా. దాదాపు 24,000 కోట్ల నుంచి 55,000 కోట్లకు పెరిగింది. అది రెట్టింపు అవుతుంది. అందువల్ల రెండోది మనం చెప్పుకుంటున్నటువంటి ఈ డ్యామేజ్ అయినటువంటి స్పిల్వే కావచ్చు, లేకపోతే కాఫర్ డ్యాములు కావచ్చు, లేకపోతే ఇతరత్ర డ్యామేజ్ అయిపోయిందని చెప్తున్నారు కదా. వాటన్నింటినీ మళ్ళా సరి చేయాలంటే వాటిని కట్టినంతకంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకని? ఖర్చులు పెరిగినాయి కనుక, ధరలు పెరిగినాయి కనుక వాటిని ఖర్చున. అందుకని ఆ వివరాలు అవి ఎంత అవుతాయి అనేటువంటి వివరాల జోలికి పోలేదు. అది వెళ్ళటం కూడా సాధ్యం కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే జరిగినటువంటి డ్యామేజ్ ఎంత అనేటువంటిది అంచనా వేయాలి. దాన్ని పునర్నిర్మిస్తే తక్కువ ఖర్చు అవుతుందా, రిపేర్ చేస్తే తక్కువ ఖర్చు అవుతుందా అనేటువంటిది నిపుణులు తేల్చాలి. ఇంకా ఆ విషయాలన్నీ కూడా ఇందులో చెప్పలేదు. జరిగినటువంటి డ్యామేజ్, ఆ పరిణామాల గురించి చెప్పారు తప్ప వాటికి అవసరమైనటువంటి ఖర్చులు ఎంత అవుతాయి, నిధులు ఎంత అవసరం అవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పలేదు. అందుకని జనానికి ఎప్పటికప్పుడు అటువంటి పరిణామం మీద మరొక శ్వేతపత్రం ఆ వివరాలన్నీ పూర్తయిన తర్వాత
ఆ వివరాలన్నీ పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విదేశీ నిపుణులతోటి వాటన్నిటిని కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు కనుక మరొక శ్వేతపత్రం 6 నెలల్లో ప్రకటిస్తారా, లేకపోతే ఒక ఏడాదిలో ప్రకటిస్తారా, అప్పుడు ఒక సమగ్రత కూడా మనకు వస్తుంది తప్ప ఈ శ్వేతపత్రం తోటి అనేకమైనటువంటి సందేహాలు అట్లాగే మిగిలిపోయేటువంటి అవకాశం కూడా ఉందనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. విఠల్ గారు, మిమ్మల్ని ఎందుకు డైరెక్ట్గా తీసుకుంటున్నానంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా గారు 2026 కల్లా పోలవరం కంప్లీట్ చేసి రైతులకు నీటిని అందించే బాధ్యత మాది అంటున్నారు. మరి ఈరోజు శ్వేతపత్రం చూస్తే అది స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని రెక్టిఫై చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని సీజన్లు అవసరం పడతాయి, అలాగే సంవత్సరంలో 6 నెలల కాలంలో మాత్రమే పనులు జరుగుతాయి, అక్కడ మిగిలిన 6 నెలలు కూడా ఫ్లడ్ టైం అదంతా కూడా, అంటే ఇప్పటి నుంచి పనులు జరిగే అవకాశం కూడా తక్కువే, డిసెంబర్ వరకు. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మాట్లాడారా అమిత్ షా గారు, ఆ వాగ్దానం చేశారా, లేదంటే కనుక ఒక ఎన్నికల ప్రచారంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఓటర్లలో చెప్పారని భావించాలి? దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయి సహకారం అందిస్తేనే, అందించినా కూడా ఈ కన్స్ట్రెంట్స్ అన్నీ ఉన్నవి, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి, వీటన్నిటి మీద నిజంగానే యుఎస్ నుంచి కెనడా నుంచి ఒక 4 నిపుణులు వస్తున్నారు, వారు కూడా సంవత్సరం పొడుగున ప్రతి నెల ఒక 10 రోజుల పాటు ఇక్కడ ఉంటారని చెప్పేసి అంటున్నారు. వీటన్నిటి మీద ఒక క్లారిటీ రావాల్సింది ఉంది. మరి మీరు చేసిన ప్రకటన సాధ్యపడే అవకాశం ఉందా? ఆ స్థాయిలో కేంద్రం నుంచి ఆశించవచ్చు? సతీష్ గారు నమస్కారం. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అమిత్ షా గారు చెప్పేదానికి ఎంతవరకు హేతుబద్ధత ఉన్నది అనే దాని చర్చలోకి మనం పోవటానికంటే ముందు, అసలు ఈ యొక్క ప్రాజెక్టుని ఎప్పుడైతే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారో ఆ రోజున, అంటే వాళ్ళు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేవలం కావలసినటువంటి ఖర్చు మొత్తం వాళ్ళు ఇస్తే ఇక్కడ వాళ్ళు చేయటం అనేది ఒక్క విధానం అయితే, ఇంకొక విధానం ఏంటంటే ఆ నిర్వహణ అది కూడా కేంద్రం ఆధ్వర్యంలోనే జరిగితే కొంత పారదర్శకత ఉంటుంది. కారణం ఏమంటే ఈ స్థానిక ప్రభుత్వాలు ఇది ఎప్పుడైతే చేపడతాయో లోకల్గా ఉండే కొన్ని సమస్యలు ఇక్కడ వాళ్ళకు ఉంటాయి, కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కొన్ని మొహమాటాలు కూడా ఉండవు. అందువల్ల కూడా కొంత ఏమవుతుందంటే కాంట్రాక్టర్లకి ఎప్పటికప్పుడు దానికి కావాల్సినటువంటి సలహాలు సంప్రదింపులు కానివ్వండి, కావాల్సిన గైడెన్స్ కానీ ఇవాళ ఏమవుతున్నాయంటే కేంద్రంలో ఉన్న అధికారులు కొంత డైరెక్షన్ ఇవ్వాలి, అది రాష్ట్రంలో ఉన్న అధికారులకి, రాష్ట్రంలో ఉన్న అధికారులు యాక్చువల్గా అయితే కాంట్రాక్టర్లకి ఇచ్చి చేయించాలి. కానీ ఈ మధ్యలో ఈ యొక్క లోకల్గా ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దీంతో ఇన్వాల్వ్ అవుతారు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే జనం ఎక్కువ దీని మీద పర్యవేక్షణ ఎక్కువ అవుతున్న కొద్దీ దీంతో ఆ పారదర్శకత తగ్గుతుంది, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వమే చేపడితే అనేక పథకాలు ఇవాళ మనం గమనించినట్టయితే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే 2026కు పూర్తవుతుందా, లేదు ఆ తర్వాత ఇంకో సంవత్సరంలోనో ఏమో పూర్తవుతుందేమో, కానీ అసలంటూ కార్యాచరణ మొదలయ్యి పనులు మొదలయ్యి ఒక విధానం ప్రకారంగా జరుగుతూ ఉంటే దానికి ఉండేటువంటి క్రెడిబిలిటీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు అందుకు కూడా ఉదాహరణ ఏంటంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం కనుక చేపట్టకపోయి ఉంటే ఈ గడిచిన 5 సంవత్సరాలు వృధా పోయేది కాదు కదా. కేంద్రం అయి ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ విధానాల వల్ల ఇవాళ పోలవరం ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఎంత నష్టపోయాము అనే దానికి వస్తే జరిగిన పనుల్లో సగం పని వేస్ట్ అయిపోతుంది. కారణం ఏంటంటే అసలు ఏమి చేయకుండా ఉండటమే దానికి నష్టపోవటానికి కారణం కూడా కొంత ఉంటుంది. అందుకని
ఆ లెక్కలో ఆలోచించినప్పటికీ ఇవాళ రోజున ఈ రోజైనా సరే కేంద్రానికి అప్పచెప్పి కేంద్రం మీరే చేసుకోండి అని కనుక వీళ్ళు చెప్పగలిగితే అమిత్ షా గారు చెప్పినట్టు 26 చివరికి కాకపోయినా 27 అయినా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బృహత్తరమైన చిత్తశుద్ధితో ఉన్నది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీని మీద చిత్తశుద్ధితోటి ఉన్నారు కాబట్టి గతంలో ఉన్న పొరపాట్లు ఏమన్నా ఉన్నా అవి జరగకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగితే ఒక 6 నెలలు సంవత్సరం అతోడితో పూర్తి అవటానికి అయితే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు డిసెంబర్ దాకా ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు. వర్షాకాలం అన్ సీజన్ దీనికి పనులకి, అందువల్ల జనవరి ఫిబ్రవరిలో కానీ మొదలవ్వదు. పొద్దున ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పేటప్పుడు కూడా అదే ఉదాహరించారు. ఏది ఏమైనా ఈ సంవత్సరంలో అయితే ఇంకేమీ పెద్దగా సాగనట్లే, నెక్స్ట్ ఇయర్ అనేది మనం లెక్కలో తీసుకోవాల్సి వస్తుందనే ఒక మాటను కూడా ఆయన ఉదాహరించారు. ఎవరు చేసినా ఎవరు చెయ్యాలన్నా అదేవిధంగా దానికి కావాల్సిన నిపుణుల్ని తీసుకొచ్చి ఈ సమయం కూడా సద్వినియోగం చేసుకోవచ్చులేండి. అసలు ఏ పొజిషన్ లో ఉందో అనేది అర్థం కాని పరిస్థితి. చెప్పబోతున్నాను. కేంద్ర ప్రభుత్వం మీరు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఈసారి ఉంటుంది అనుకుంటే, ఎందుకంటే రేపు ఎవరైతే విదేశీ అమెరికా కెనడా నుంచి వస్తున్నటువంటి ఆ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, టెక్నికల్ గా సౌండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, వారు కూడా కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ద్వారానే వస్తున్నారు అన్నట్టుగా తెలిసింది. అది అదే నేను చెప్పబోతుంది. ఇప్పుడు ఈ కాలంలో ఈ కావాల్సినటువంటి సర్వేలు అవి చేసుకొని కనీసం పనులు జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టుకున్నా, నేను ఇందాక నుంచి చెబుతుంది అదే సార్. ఇక్కడ కేంద్రం కాదు సార్, కేంద్రం బాధ్యత తీసుకుంటే ఏమవుతుందయ్యా అంటే మొట్టమొదటిగా ఈ యొక్క ప్రాజెక్టుకి కొంత నిధులు కేటాయిస్తారు కాబట్టి నిధుల కొరత ఉండదు. అదే రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయించాలా డబ్బు పెట్టి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసిపోయి కేంద్రానికి లెక్క చెప్పాలి. ఆ తర్వాత కానీ కేంద్రం నుంచి నిధులు రావు. ఇటువంటి కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా డైరెక్ట్ గా వాళ్ళే కనుక టేకప్ చేయగలిగితే కాంట్రాక్ట్ ఎవరు చేసినా కాంట్రాక్టర్ చేయాల్సిందే. ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్ చేత అయినా చేయించుకోవచ్చు. అట్లా కొంత వెసులుబాటుతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాలంలో అయినా, అంటే ఈ గడిచేటువంటి 5 సంవత్సరాల కాలంలోపు అయినా మనందరం కూడా సంతోషించాల్సినటువంటి సందర్భం అయితే ఇవాళ మనకి కనపడుతుంది. ఎందుకని గతంలో 10 సంవత్సరాలు వృధాగా పోయింది. దానికన్నా ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పూర్తయినా మన రాష్ట్రం సుభిక్షంగా అవటానికి ఒక మంచి అవకాశం అది. కాబట్టి అవుతుందనే మనం భావిద్దాం. ఓకే విఠల్ గారు. వరలక్ష్మి గారు, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్, వన్ ఆఫ్ ది జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు హైట్ విషయంలో లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ 41 మీటర్లుగా అనుకుంటా యాక్సెప్ట్ చేశారని చెప్పేసి రైట్, ప్రిసైజ్లీ నాకు గుర్తులేదు. బట్ ఆ క్వశ్చన్కి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఇమ్మీడియట్గా చెప్పారు, స్పాంటేనియస్గా, నో 45.72 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాని ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ ప్లాన్కే కట్టుబడి ఉన్నాము, ఆ హైట్కే మనం ప్రాజెక్టును కట్టబోతున్నాం అని చెప్పేసి ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ అగైన్ మళ్ళా రీహాబిలిటేషన్ ఆర్ఆర్ వచ్చేసరికి ఎప్పుడైతే హైట్ పెరుగుతుందో ఆర్ఆర్ అనేది రీలొకేషన్ అండ్ రీహాబిలిటేషన్ అనేది చాలా డ్రాస్టికల్గా పెరుగుతుంది ఆ బడ్జెట్. మరి ఆ బడ్జెట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టుగా గత అనుభవాలు చెబుతున్నాయి మనకి, సుముఖంగా లేనట్టుగా. మరి ఈసారి ఏమన్నా మనసు మార్చుకుని మరి ఆ హైట్కి తగ్గట్టుగా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తారా? ఇది ఒక పెద్ద ప్రశ్న. మీకేమన్నా దీని మీద ఏమన్నా అవగాహన ఉందా, ఐడియా ఉందా? ముందుగా సురేష్ గారు నమస్తే. మీకు పెద్దలకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అలానే రోజు రోజుకి కొత్త పాపాల పుట్టలన్నీ తవ్వుకుంటూ అది మా మీడియా ముఖంగా కూడా ప్రజలకు తెలుస్తూ అసలు ఏం జరుగుతుందో స్టేట్ లో కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి ఇప్పుడే క్లియర్ అవుతున్న ప్రజలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు హైట్ గురించి చెప్పారు కదండి. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, ఇప్పటికి కూడా మేము 41కి కాదండి 45+.72కే కట్టుబడి ఉన్నాము. దానివల్ల మన పొరుగు రాష్ట్రాలు కూడా ఆల్రెడీ కోర్టులో
కొన్ని కేసులు కొన్ని స్టేలు కూడా తీసుకొచ్చుకున్నారు. వాటన్నిటి క్లియర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ హైట్ పెరిగే కొంది బ్యాక్ వాటర్ ద్వారా ఇంకా ఎక్కువ సరౌండింగ్ ముంపు ప్రాంతాలు అవుతాయి కాబట్టి సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన ఏదైతే పరిహారం ఇవన్నీ కూడా ఖచ్చితంగా పెరుగుతాయండి. వాటికి కూడా కేంద్రంలో యాక్చువల్ గా ఇంతకు ముందే సార్ 2014-19 మధ్యలోనే గడ్కరీ గారితో ఒకసారి అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ తో కూడా అరుణ్ జైట్లీ గారితో కూడా ఈ విషయమే పెద్ద డిస్కషన్ జరిగిందని కూడా చెప్పారండి సిబిఎన్ గారు. ఎందుకంటే ఈ వాళ్ళకి అక్కడున్న ముంపు ప్రాంతాల్లో వాళ్ళకి లేకపోతే మనం ఏదైనా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ వీళ్ళందరికీ కూడా కొన్ని అబ్జెక్షన్స్ పెడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి అది గడ్కరీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రోజు కూడా పెద్ద డిస్కషన్ జరిగిందని కూడా చెప్పారు ఇవాళ. సో అందుకని ఖచ్చితంగా మనకి 45 అయితేనే మనకి ప్రాజెక్ట్ మనకి యూజ్ అవుతుంది కదా. సో దానికే కట్టుబడి ఉంటారు. ఇంకొక విషయం సార్, యాక్చువల్ గా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అంటే 14-19లో ఏం జరిగింది, 19-24 మధ్యలో ఏం జరిగింది. ఇవాళ కోటేశ్వరరావు గారు సార్ చెప్పినట్టు ఇది కన్ఫ్యూజన్ పెట్టే అంత ఖాయం. అంటే మనం చాలా మందికి ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సార్ ఎంతవరకు జరిగింది అభివృద్ధి, అప్పుడు ఏం జరిగింది, 19 తర్వాత ఏం లాస్ పోయాము ఇవాళ అనుకుంటున్నారు. ఆ రోజు ఏదైనా సార్ 1 సంవత్సరం దాటుతుండగానే మనకి ఎస్టిమేషన్ వాల్యూస్ పెరిగిపోతాయి, బడ్జెట్ పెరిగిపోతుంది, అన్ని పెరిగిపోతాయి. ఇవాళ అది నిజంగానే మనకి ఎంత పెద్ద లాసో మనకు తెలుసు. అదే రోజు సార్ ఒకటి ఎన్ని జీవోలు ఇచ్చారో కూడా చెప్పారండి. ఏ జీవోలలో ఎందుకు అప్పుడున్న ఏజెన్సీని మార్చకూడదు, అప్పుడున్న కాంట్రాక్టర్స్ మార్చకూడదు అంటే మెయిన్ క్రెడిబిలిటీ ప్లస్ రెస్పాన్సిబిలిటీ అండి. ఎవరైతే ఫస్ట్ వర్క్ చేస్తుంటారో, ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఆ కంపెనీ మనకి గ్యారంటీ ఇస్తుంది. సో ఏది ప్రాబ్లం వచ్చినా సంబంధిత ఆ కంపెనీయే రేపు రెస్పాన్సిబుల్ ఉంటుంది అంత పెద్ద ప్రాజెక్టులలో. అలా కాకుండా ఇది ఓన్లీ రాజకీయ కక్షతోనో లేకపోతే మనకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్స్ కి కట్టుబెట్టి ఏదో చేద్దామనేది అది ఫస్ట్ చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదేమైనా ఏమైనా జగనన్న కాలనీలు కాదు కదండి. ఇండివిజువల్ గా ఏదో ఒక సెంట్ లో కట్టేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇద్దాము, అవి తర్వాత ఎలా ఉన్నాయి అనేది. పోలవరం అనేది మెయిన్ ఈస్ట్ వెస్ట్ గోదావరి అయినా కిందన్న డ్యామ్ చిన్న ఏమంటారు మన ఊర్లలో ఉన్న చెరువు కట్ట దిగితేనే ఎంత ప్రాబ్లం అవుతుందో మనం చాలా ఊర్లు చూసాం. అన్నమయ్య ప్రాజెక్ట్ ని చూసాం మనం, కొట్టుకుపోతే ఎంత పెద్ద లాస్ అయిందో. అలాంటిది ఇంత పెద్ద పోలవరం ప్రాజెక్ట్ అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. దాంట్లో అంత బ్లైండ్ గా ఆ నిర్ణయాలు తీసుకున్న దాంట్లోనే మనం అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి నాలెడ్జ్ లేదు, రెండోది చిత్తశుద్ధి లేదు. ఏదైతే అమరావతిని ఎలా నాశనం చేశారో పోలవరాన్ని కూడా అలానే నాశనం చేసేద్దామనే ఒక ఉద్దేశం తప్పితే ఇది నిజంగానే ప్రజలకి 100% న్యాయం చేయాలి. ప్రజలకి మనం ఇప్పుడు పోలవరం అనేది ఏదో చిన్న చిన్నవి కాదు కదండి. దీని ద్వారా మనకి సాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది, మనకి కరెంట్ వస్తుంది. ఎంత మందికి అక్కడి నుంచి మీరు చూసారండి రాయలసీమకి ఎలా మనం సస్యశ్యామలం చేయొచ్చు నీటి పరంగా. ఈవెన్ మనం పక్క రాష్ట్రాలకు కూడా ఒక నీళ్లు వృధాగా సముద్రం పాలయ్యే వాటిని మనం ఎంత ఒడిసి పెట్టుకొని మన రైతులకి ఎంత బాగా దాన్ని ఇవ్వచ్చు అనేది ఎంత క్లియర్ కట్ గా చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు. నిజంగా అండి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలలో ఏ రోజైనా ఇంత డేర్ గా ఒక రివ్యూ అయినా పెట్టి ఎవరైనా ఒక మీడియా ముఖంగా అంటే సార్ ఇక్కడ మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుదలుచుకుంటానండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని క్వశ్చన్స్ అడిగారు మన మీడియా మిత్రులందరూ కూడాను. గడిచిన 5 సంవత్సరాలలో ఒక్క రివ్యూ పెట్టి కానీ ఆయన ఒక క్వశ్చన్ అని అడిగి ఆయన దగ్గర ఒక ఆన్సర్ అయినా తీసుకున్నట్టు నేనైతే చూడలేదు సార్ నిజంగానే. అంటే మీరు భలేవాళ్ళే, మమ్మల్ని క్వశ్చన్ చేయటమా ఇంపాసిబుల్, అసలు ఛాన్సే లేదు. నిన్ననే కదా చెప్పారు, మనం నిన్నగా మనం మాట్లాడుకున్న డిబేట్ లో. అంటే ఆయన దగ్గర మాజీ సిఎస్ గా పనిచేసిన ఆయన కాబట్టి అవును అది ఆయన నైజం. అంటే ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ఆయనకు ఉన్నటువంటి క్యారెక్టర్. నిజంగా సార్ అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే మినిస్ట్రీ ఇచ్చారో వాళ్ళకి కనీసం దాని గురించి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు సరే ఆయన డాక్టర్ గారు సార్ ఆయన సంబంధిత కనీసం ఆ సంబంధిత వాళ్ళకి ఇచ్చున్నా కానీ కనీసం టెక్నికల్ గా కొన్ని వాడ్చాము. ఆయన ఒకసారి హడావిడిగా నేను 2021 జూన్ 2021 డిసెంబరు అసలు వరుసగా అనమాట
2020కే అక్కడ డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ అయిందని చెప్తే 2021 కల్లా మేము చాలా స్పీడ్ గా చేస్తుంది వర్క్. అంటే ప్రజల్ని మన మీడియా ముఖంగా ఏదో వాళ్ళని డైవర్ట్ చేసేసే చేద్దాం అనుకున్నారు, కానీ అంబటి రాంబాబు గారు మరీ దారుణం అండి. అసలు దాని గురించి ఏం తెలీదు అని ఎంత అంటే వీళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ కానీ ఒక క్రెడిబిలిటీ కానీ లేదు. మనల్ని ఎందుకు ప్రజలందరూ మనకు ఒక రెస్పాన్సిబుల్ ఒక పొజిషన్ ఇచ్చారు, దానికి కనీసం 1% అయినా న్యాయం చేయాలి. ఇంతేగాని అని ఒక అంటే నాలెడ్జ్ లేని వాళ్ళని తీసుకుంటే అది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఇలాంటి టీంని మనం సెలెక్ట్ చేసుకున్నామా అనేసి. అందుకని చాలా క్లియర్ కట్టకండి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా చాలా కూలంకషంగా క్లియర్ గా చేశారు. బాబు గారు కూడా అదే చెప్పేది ఏంటంటే డిసెంబర్ నుంచి మనకి మే ఆ సమ్మర్ లోనే వర్క్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు హైడ్రో 4 వాళ్ళు ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి దాని టెక్నికల్ టీమ్ వస్తుందో వాళ్ళు ఈ లోపల మనకి ఎంత లాస్ పోయాము అసలు 73, 75 మనం 72 అంటే 75% ఆల్రెడీ కంప్లీట్ అయినా కానీ కింద గ్రౌండ్ నుంచి అండి చాలా డ్యామేజ్ అయిపోయింది. దాంట్లో ఎంతవరకు ఆ ప్రాజెక్ట్ పటిష్టంగా ఉంటుందో, దాన్ని ఇంకా ఎంత లాస్ అవుతుందో, ఎంత బడ్జెట్ పెరిగిపోతుందో, ఇవన్నీ నిజంగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వస్తాను వరలక్ష్మి గారు మనకి. అవునండి, అందుకని ఒక మంచి టీం కి ఒక మంచి సిఇఓ ఒక కంపెనీకి ఒక హెడ్ లేకపోతే ఎలా దరిద్రంగా తయారవుతుందో అలా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ పోలవరం ఒకటే వచ్చిందండి, మిగతా తవ్వుతా ఉంటే ఎన్ని పాపాల పుట్లో నుంచి బయట వస్తున్నాయో మనం చూస్తా ఉంటే నిజంగా మన దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇలా తెచ్చుకోవడం. మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారుగా ఫస్ట్ వైట్ పేపర్ కదా, ఇంకా 7-8 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా ఉంటున్నారు. అది కూడా ఎప్పుడో కాదు, ఎవ్రీ 2 or 3 days ఎవ్రీ 3 days ఒక శ్వేతపత్రం రిలీజ్ ఏం జరిగింది, ఎంత చేశారు, బటన్ నొక్కడం ఒకటే కాదు కదా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది. ప్రజలకు కూడా ఇవాళ అఫ్కోర్స్ తెలిసిందనుకోండి, తెలియబట్టే వాళ్ళు ఇవాళ 11కు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ ఇంకా రావాలి, కానీ ఇది వదలకూడదండి. సంబంధిత అధికారులు అయితేనేంటి, సంబంధిత మంత్రులు అయితేనేంటి, వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వస్తాను. మాట్లాడదు మళ్ళా నగేష్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. నగేష్ గారు, అటు తెలంగాణలో చూస్తేనేమో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఈ రకమైనటువంటి కట్టడం పూర్తయిన తర్వాత కూడా దానిలో ఉన్న లోపాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. మేడిగడ్డ అవ్వచ్చు, ఇంకా అనేక చోట్ల ఎటువంటి లోపభూయిష్టంగా కట్టారని చెప్పేసి వేల కోట్లు నష్టం జరిగిందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వాటికి కూడా రిపేర్లు చేయాలని. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి అసలు ఇంకా ఒక కంప్లీషన్ స్టేజ్కి రాకముందే కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఈ రకమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి, అలాగే టైం వేస్ట్ అయినటువంటి పరిస్థితి. మీకు రిలేటెడ్గా అడుగుతాను, యాక్చువల్లీ ఎప్పుడైతే ఇటువంటి మేజర్ ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎక్కువగా నష్టపోయేది ముంపు బాధిత ప్రజలు. అఫ్కోర్స్ దానికి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే ఇది ఫ్యూచర్లో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ ముంపు మండలాలు 7 మండలాలని కూడా ఏపీలో కలిపిన తర్వాతే నేను ప్రమాణం చేస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఒక ఆర్డినెన్స్ ద్వారా అప్పటికి ఇంకా పార్లమెంటు సమావేశం ఇంకా స్వేరింగ్ కూడా జరగకముందే అది నేను సాధించుకోగలిగినాను. రైట్, అంతవరకు బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ రీలొకేషన్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజెస్? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూపీఏ 2 టైంలో అనుకుంటా ఎక్కడైనా కానీ దేశవ్యాప్తంగా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు కానీ, లేదంటే ఈ రకమైనటువంటి రీలొకేషన్ రీహాబిలిటేషన్ సమస్య వచ్చినప్పుడు కానీ హయ్యెస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఆర్ఆర్ అనేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూపీఏ 2 టైంలో దాన్ని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే అది అమలవుతుందా అంటే వెరీ మచ్ డౌట్ఫుల్. ఎందుకనంటే ఎన్డీఏ గవర్నమెంట్ లాస్ట్ 2014-19 మధ్యలోనే ఆర్ఆర్ ప్యాకేజీ మాది బాధ్యత కాదని చెప్పేసి తప్పించుకోవడం. మరి ఈ చట్టాలు చేసుకుంటాం ఎందుకు? మరి అదే ప్రభుత్వాలు మేము పూర్తి స్థాయిలో ఇవ్వమని చెప్పేసి అంటారు. దీన్ని ఎలా చూడాలి? లేదంటే మీరు హైట్ తగ్గించుకోండి, మీరు అంత హైట్లో కడితే మరి ముంపు పెరిగిపోతుంది కాబట్టి హైట్ తగ్గించుకోండి అని కాంప్రమైజ్ చేయటం. కాబట్టి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ లానే ఉండాలి, రిజర్వాయర్ లాగా కాదు కదా ఉండాల్సింది. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ సార్? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ ప్యానలిస్ట్ అండ్ వ్యూవర్స్. కొన్ని డౌట్స్ నాకు చాలా ఉన్నాయి డౌట్స్. ఇట్ మే బి ఏ కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్. వెన్ యూ స్టార్టెడ్ అప్ విత్ వెల్ఫేర్, మీరు ఒక
ఆంధ్రదేశానికి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి. మీ హానెస్టీ లెవెల్ ఎంత, అది మీ రిజల్ట్, మీ వర్కింగ్ స్టైల్లో ఏర్పడతారు. ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ కాళేశ్వరం కట్టి మనకు దగాబడ్డం, మన సొమ్మంతా దోసుకెళ్ళిపోయారు అని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏకధాటిగా చెప్పారు. తెలంగాణ సమాజం ఒక్కటై పోరాటం చేసింది తెలంగాణ తర్వాత కాళేశ్వరం అనే పేరుతో మళ్ళీ దగాపడడం, అది ఎక్స్ట్రీమ్ పెయిన్. అంటే హానెస్ట్ గా తెలంగాణ సమాజం కోసం కూడా పోరాటం, హానెస్ట్ గా ఒకరి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం, అధికార దాహం కోసం తెలంగాణ సమాజాన్ని ఉపయోగించుకున్నారు. లాస్ట్ కి తెలంగాణ సొమ్ముని దుర్వినియోగం చేసేది అది కాళేశ్వరంలో ఏర్పడుతుంది. ఇప్పుడు వేరే గవర్నమెంట్, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ప్రజలకి న్యాయం చేసేటప్పుడు, అంటే ప్రాజెక్ట్ ని న్యాయం చేయాలి, ఇటు సైడ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్, అదర్ స్కీమ్స్ ఉన్నాయి, రైతు భరోసా నుంచి రుణమాఫీ వరకు అన్నింటినీ న్యాయం చేయాలన్న కోణంలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ ఏపీలో పోలవరం స్టార్ట్ అయ్యింది. లాస్ట్ గవర్నమెంట్ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ కన్నా ముందు టీడీపీ చేసినప్పుడు దానికి సర్టెన్ క్రెడిబిలిటీ ఉంటుంది. అది వెల్ఫేర్ ఓరియంటెడ్ లో అది ఆంధ్ర ప్రజల బాగోకయే కట్టి ఉంటారు. దానికి ఆ కంటిన్యూస్ ప్రాసెస్ ఏదైతే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అనే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ని వైఎస్ఆర్సీపీ కంటిన్యూ, అంటే రెస్పెక్టెడ్ ఓరియంటెడ్ గా టైం ని కంటిన్యూ చేసినట్టు లేదు. అది క్లియర్ కట్ గా ఏర్పడింది. అందుకే ప్రజల తీర్పు కూడా మారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు చాలా లాస్ అయ్యాము అని ఇందాక అనాలిసిస్ గారు అన్నారు. ఇంగ్లీష్ లో దాన్ని డిప్రిషియేషన్ అంటారు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నప్పుడు దానికి సగంలో ఆపితే దాని అవుట్కమ్ కూడా మీరు లాస్ అవుతున్నారు, సమయం లాస్ అవుతున్నారు. మీరు పెట్టిన డబ్బు ఏదైతే ఉందో దాని బయట నుంచి ఇంట్రెస్ట్ రూపంలో తీసుకొచ్చి ఇంట్రెస్టే కట్టుకున్నారు. అంటే మీరు ప్రిన్సిపల్ క్యాపిటల్ ని కూడా న్యాయం చేయమని. అలాంటప్పుడు పెద్దన్నయ్య సపోర్ట్, అంటే సెంట్రల్ గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ ఇట్ గాట్ డిక్లేర్ పోలవరం అనేది మేమైతే పోరాడుతున్నాము, ఏది ప్రాణహిత చేయాలకు నేషనల్ స్టేటస్ అండ్ ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ వచ్చినప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్న రూపంలో, ఇంటికి పెద్ద రూపంలో వచ్చి దానికి నగేష్ గారు మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూడండి, ఆడియో రావట్లేదు. స్టిల్ ఆడియో రావట్లేదు. సారీ, సురేష్ గారు వినబడుతుందా? ఫైన్. సో ఈ హానెస్టీ ఇంట్రెస్ట్ వైఎస్ఆర్సీపీకి అయితే లేదు, కానీ ఇంటికి పెద్దలాగా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయింది. ఇప్పుడు మీరు అలయన్స్ అలాంటి గవర్నమెంట్ తోనే ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన తెలుగు ప్రాంతం, మన సిఎన్ రెడ్డి గారు మహాకవి, ఆయన అంటారు నిండుగా వెలుగు జాతి ఉన్నది, నండుగా వెలుగు జాతి ఉన్నది, తెలుగు జాతి నుంచి ఆయన రాశారు గొప్పగా. ఇప్పుడు పక్కన ఉన్న రాష్ట్రం తెలుగు సఫరింగ్ మోడ్ లో ఉన్నారంటే తెలంగాణ ప్రజలకి ఎంత మంచిది కాదని. అంటే తెలుగు ఎక్కడున్నా యూ హ్యావ్ టు బి యునైట్ సమ్వేర్. నేషనల్ ఇంట్రెస్ట్ లోనే పనిచేయాలి, కానీ రీజనల్ ఇంట్రెస్ట్ వచ్చిన గడ్డ కాబట్టి, మనం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి, తెలుగు మాట్లాడటం కాబట్టి మన తెలుగు ప్రజలు రేపటి రోజుల్లో మోసపోవద్దు అన్న కోణం నాకు ఉంది, ఇప్పటికీ ఉంది. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో లాస్ట్ 10 years నుంచి ఏవైతే ఫండ్ అలొకేషన్ ఉందో ఇంతవరకు బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్ ఇంతవరకు రాలేదు. అటు ఏపీకి రాలేదు, ఇటు తెలంగాణకు కూడా రాలేదు. ఇంకా కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ఉంది, దానికి కరెక్ట్ గా రిజాల్వ్ చేసే ఇంటెన్షన్ సెంటర్ దగ్గర లేదు. మన దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అలయన్స్ లో ఉన్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే హానెస్ట్ గా బీజేపీ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తోడుగా నిలబడబోతుందా? ఓన్లీ పోలవరం ప్రాజెక్టే కాదండి, వాళ్ళకి కావాల్సింది రాయలసీమ సస్యశ్యామలం అవ్వడం కూడా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా. పోలవరం ఈజ్ హైడ్రో ఎలక్ట్రిక్, అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. ఆయనకు అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు హైదరాబాద్ ఇంత ఎక్సెస్ వాటర్ రిసోర్సెస్ మారడానికి, హై ఎలివేటెడ్ లెవెల్స్ అవడానికి, అర్బనైజ్ మెట్రోపాలిటన్ సిటీగా క్లాసిఫికేషన్, వరల్డ్ క్లాస్ సిటీగా క్లాసిఫై అవ్వడానికి
అన్డౌటబుల్లీ చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఉంది. ఆ విజన్ ఉన్న నాయకుడు ఆయన, ఫ్యూచర్ విజన్ ఉన్న నాయకుడు. ఆ కోణంలో వాటర్ కేసీకి రాకుండా ఉండడానికి, ఇంకోటి లోహిత ప్రాంతం అంటే డౌన్ లోవర్ రీజన్ డ్రైనేజ్ స్టేట్స్ ఉంటాయో అవి ఎప్పుడు డిసడ్వాంటేజ్ స్టేజ్ లోనే ఉంటాయి. ఇప్పుడు అప్పర్ రిపేరియన్ స్టేజ్ గా తెలంగాణ ఉంది. అప్పర్ రిపేరియన్ స్టేట్ లో డిఫరెంట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మాకు అప్పర్ రిపేరియన్ స్టేట్ గా మహారాష్ట్ర ఉంది. ఈ 3 స్టేట్ ని కూర్చోబెట్టి న్యాయబద్ధంగా లోవర్ రిపేరియన్ స్టేట్ ఏదైతే ఉందో ఏపీ, దానికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా బీజేపీకి ఉంది. మనం ఎంత పెద్ద మ్యాసివ్ గా 1 feet 2 feet ఇట్ డజంట్ మ్యాటర్ అండి. మ్యాటర్ ఇస్ అవుట్కమ్ రావడానికి మనకు సపోర్టివ్ గా రిసోర్సెస్ రావాలి. నేషనల్ స్టేటస్ ఉన్న ప్రాజెక్ట్ కి బీజేపీ ఎంత సపోర్ట్ స్టాండ్ గా తీసుకోబోతుంది. అల్టిమేట్లీ మనం ఎంత మాట్లాడుకున్నా ఇక్కడ రాష్ట్ర చేతుల్లో అయితే ఏం లేదు. సబ్జెక్ట్ జ్యూరిస్డిక్షన్ మొత్తం నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పుడు బీజేపీ సెంట్రల్ చేతిలో ఉంది. ఫండ్స్ అనేది టైంకి వస్తాయా అన్నది ఇక్కడ డౌట్. ఇక్కడ ఒకటి మీరు చూడాలి, బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఫండ్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి, టైంకి వెళ్ళిపోతాయి. నాన్ బీజేపీ రూలింగ్ ఇదే ఎన్డీఏలో అలయన్స్ ఉన్న బీహార్ కూడా ఇదే స్థితి. మీరు చూడాలి సురేష్ గారు, రేపు టీడీపీకి ఎంత సపోర్టివ్ ఉంటారో తెలియదు. నగేష్ గారు మీరు చాలా చక్కగా అన్నింటినీ ప్రస్తావించారు. రైట్, కాదంటలేదు. ఐ మీన్ లక్కీలీ ఇప్పుడు ఏపీ కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఏపీలో కూడా ఉన్నది. అంటే బీజేపీ భాగస్వాములుగా ఉన్నారు, మంత్రులుగా కూడా చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు బీజేపీ రూల్డ్ అవ్వకపోయినా ఐ మీన్ పరోక్షంగా అంతే అనమాట, ఎందుకంటే వాళ్ళ మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి. అందుకని ఈసారి ఏపీ పట్ల అవుట్లుక్ మారుతుందని చెప్పేసి కోరుకుందాం. రెండు, అసలు ఈ చర్చ రాకూడదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు సీ ఎవ్రీ స్టేట్ యాజ్ ఇట్స్ ఓన్ స్టేట్, ఈక్వల్గా ఉండాలి. మరి అటువంటి పరిస్థితులు మనం చూడలేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. మనకు తెలిసిందే, ఇక ఎంత మాట్లాడుకున్నా అంత పొలిటికల్. ఇంకో పెద్ద అన్ఫార్చునేట్ ఏంటంటే మన దగ్గర ఎగ్జాంపుల్ ఉంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇంతవరకు దానికి న్యాయబద్ధంగా మనం న్యాయం జరగలేదు మనకి. ఇంకా ఇంకోటి వెరీ క్రిటికల్, ఇది చాలా అవసరం కూడా. ఇండియన్ బడ్జెట్ కి సదర్న్ స్టేట్స్ 65% కాంట్రిబ్యూట్ చేస్తుందండి. ఇండియా మొత్తం ఎకనామీకి సదర్న్ స్టేట్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ 65%. అండ్ వాట్ వీఆర్ గెటింగ్, AP is 22%, Telangana is getting 30 approximately %. Is this justification? ఇది న్యాయం? ఖచ్చితంగా తేడాలు ఉన్నాయి. ఫార్ములా అనేది మార్చాలి. చూద్దాం. ఐ మీన్ ఇవి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నటువంటి, అలాగే డిమాండ్లు పెడుతున్నటువంటి ఆ అవుట్లుక్ మారాలని కోరుకుందాము. అఫ్ కోర్స్ దానికోసం అన్ని రాష్ట్రాలు కూడా ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ అలయన్సెస్ మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూద్దాం, మనకి ఎక్కువ సమయం లేదు, 1 by 1 మళ్ళీ వస్తాం. కోటేశ్వర గారు, 2019 మొదటిలోనే పార్లమెంటు సాక్షిగా కేంద్రం పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని స్టేట్మెంట్ ఇచ్చింది. అది నాకు గుర్తుంది. ఈరోజు దాన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గుర్తు చేశారు. మరి జస్ట్ మంత్స్ తర్వాత, 2 or 3 months తర్వాత వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అవినీతి జరిగిందనో, లేదంటే కాంట్రాక్టులు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారనో రకరకాల పేర్లు చెప్పి రివర్స్ టెండరింగ్ని పిలిచి, అలాగే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్లు స్టార్ట్ చేసింది 2020 నవంబర్ అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సార్, ద డిఫరెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 18 months. ఇంత క్రూషియల్ పీరియడ్లో మధ్యలో ఫ్లడ్స్ టైం ఉంటుంది. ఏ ఫ్లడ్స్ కోసం అయితే కట్టామో అవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి, అవి డిస్ట్రక్ట్ అవుతాయి అని చెప్పేసి అధికారులు చెప్పకపోవటాన్ని ఇది ఎంత పెద్ద క్రైమ్ సార్ ఇది. అసలు దీన్ని ఏ విధంగా వీళ్ళు బ్యాకప్ చేసుకుంటారు? లేదు అని మనం ఎట్లా నిర్ధారించగలం అనేది నా ప్రశ్న. అంటే నేను అనేది నేనేమంటున్నానంటే, అరే కామన్ సెన్స్ వాడాలి కదా సార్. వాళ్ళు చెప్పారు, మరి ఇది నష్టం చేకూరుస్తుంది అని అనుకున్నప్పుడు ఓకే మార్చినప్పుడు వెంటనే అది వర్క్ స్టార్ట్ చేసేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంది కదా సార్. డెఫినెట్ గా ఉంది. అది దానిలో ఎలాంటి డిస్ప్యూట్ లేదు, డెఫినెట్ గా ఉంది. కాకపోతే ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి దాని ప్రకారం అధికారుల ముందు వాళ్ళు మాట్లాడేది వేరు, అధికారులు వాళ్ళు చెప్పేది వినరు అనేటువంటిది అర్థమైపోయింది కదా ఆయన చెప్పిన దాని ప్రకారం తీసుకున్నప్పుడు.
ఈ విషయంలో కూడా అధికారులు లేదా ఇంజనీరింగ్ నిపుణులు చెప్పినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెడిచేవుని పెట్టుకుంటారు. దానికి పాసిబిలిటీ ఉంది కదా, ఎందుకంటే ఆచరణే మనకి అటువంటి పాసిబిలిటీ, అటువంటిది ఏదో జరిగింది, ఎవరు చెప్పినా ఏం చెప్పినా పట్టించుకోలేదు అనేటువంటిది ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ఈ శ్వేతపత్రంలోనే దీనికి సంబంధించి తెలుగులో 5వ పేజీలో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం సిడబ్ల్యూసి అంచనా ఏమో 55,000 కోట్లు ఉన్నది. రెండోది రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 47,000 కోట్లు ఉన్నది. ఆ కింద ఏం చెప్పారంటే తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ తోటి ముంపు సమస్యలని, అదేవిధంగా 2017-18లో ఈ రివైజ్డ్ అంటే టెక్నికల్ కమిటీ దాన్ని ఆమోదించింది, కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలియదు, కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్పిందో తెలియదు. దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అట్లాంటి దానికి ఏమైనా ఇందులో ఉన్నాయంటే దీనిలో మనకి ఎక్కడ ఆ పార్ట్ ఎక్కడ మనకు కనపడదు. నిజానికి ఈ ఎస్టిమేషన్ టెక్నికల్ శాంక్షన్ లేదా టెక్నికల్ ఆమోదం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగానే జరిగింది. ఎప్పుడు 2019 ఫిబ్రవరి 11వ తారీఖున జరిగినటువంటి 141 టెక్నికల్ కమిటీ సమావేశంలోనే దానికి ఆమోదం తెలిపారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కోల్పోబోయే ముందు 2 నెలల ముందు అనుకోండి, అంతే కదా, ఫిబ్రవరిలో. అప్పుడు సాంకేతికంగా జరిగింది. తర్వాత దాని మీద ఆయన ఏమి కేంద్రాన్ని డిమాండ్ చేసే స్థితిలో లేరు, కేంద్రం కూడా ఆ రోజు వినే పరిస్థితులు లేదనేది మనకు తెలిసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఏం చేశారు, అసలు ఏమైనా డిమాండ్ చేశారా, లేకపోతే దానికి క్లారిఫికేషన్ తీసుకున్నారా అంటే లేదు. ఆ విషయం కింద పేరాల్లో చెప్పారు. ఇది ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉన్నది అనేటువంటి చెప్పారు. అందుకని 2017-18 టెక్నికల్ దాని ప్రకారమే 55,000 కోట్లు అయినప్పుడు మరి ఆ తర్వాత పెరిగినటువంటిది ఇప్పుడు ఎంత అవుతుంది అనేటువంటిది నేను ఇందాకే చెప్పాను. అదే విధంగా ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే తెలుగు 7వ పేజీలో పార్ట్ 2 అనే కింద పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పురోగతి పోలిక అని ఇచ్చి, ఇందాక నేను చెప్పినట్టుగా 83% తెలుగుదేశం హయాంలో జరిగితే 75-77% సివిల్ వర్క్స్ వైసీపీ హయాంలో పూర్తయింది. దానిలోనే కింద ఒకటి ఖర్చు అంటే పైవన్నీ పేర్కొంటూ ఖర్చు 16,493 కోట్లు 2019 వరకు జరిగిందని, 2024 మే వరకు 24,500 కోట్ల వరకు జరిగిందని చెప్పారు. కానీ దీనిలో ఎక్కడ పునరావాసానికి ఎంత అని కానీ, లేకపోతే సివిల్ వర్క్స్ ఇతర ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్స్ ఎంత అని కానీ లేదు. ఆ పైన 55,000 కోట్లలో 4,500 కోట్ల చిల్లర పవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాంపౌండ్ కూడా ఉంది. అందుకని ఇక్కడ ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈ పునరావాసం మొదటి దశలో 7,000 కోట్లు, రెండో దశలో 18,000 కోట్లు, మొత్తం 25,000 కోట్ల రూపాయలు పునరావాసానికి చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి దీనిలో చెప్పారు. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా దీనిలో లేదు. అందుకని అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఒకవేళ ఈ పునరావాస ప్యాకేజీ లేకపోతే ఈ 25,000 కోట్లు లేకపోతే తిరిగినటువంటి ఖర్చు ఇంకొక 25,000 కోట్లు 50,000 కోట్లని ఎన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 16,000 కోట్లే. ఆయన వేగంగా చేశాను అని చెప్పుకున్నటువంటి కాలంలో ఖర్చు పెట్టింది 16,000 కోట్లు. మరి 55,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇదే చంద్రబాబు నాయుడు గారికి గతంలో మాదిరి వేగంగా చేసేట్లయితే ఎంతకాలం పడుతుంది? 15 ఏళ్ళు పడుతుంది. ఇది పునరావాస ఖర్చు కానీ లేకపోతే ఈ పెరిగినటువంటి కాస్ట్ కానీ ఇవన్నీ చూసుకున్నాం. అందుకని అనేకమైనటువంటి కొత్త సందేహాలు దీన్ని చూసిన తర్వాత తలెత్తుతున్నాయి అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు ఇంకేదో అడిగారు ఏంటది? ఇట్స్ అబౌట్ హైట్ అండ్ ఆర్ఆర్ ప్యాకేజ్ సార్. అంటే హైట్ అనేటువంటిది ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 లో 41 అడుగుల 15, ఫేజ్ 2 లో 45 అడుగుల చిల్లర.
అది దశల వారి 2 దశల్లో దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలని, ఆ 2 దశల్లో మొదటి దశలో ఎంత ముంపు జరుగుతుంది, రెండో దశలో ఎంత ముంపు జరుగుతుంది అనేటువంటి వివరాలు ఇందులో స్పష్టంగా ఉన్నాయి. మొదటి దశలో ఉన్నటువంటి దానికే ఇంకా 7,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. రెండవ దశ ఫేజ్ 2లో అంటే 45 అడుగులకి పెంచితే చెల్లించాల్సింది 18,000 కోట్లు చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి ఉంది. 18 7 25,000 కోట్లు పునరావాసానికి సంబంధించిందే ఉన్నది. మరి ఇది ఇంకా ఆలస్యం అయ్యేట్లయితే ఆ పునరావాసానికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణ ఖర్చు కావచ్చు, లేదా ఇతర ఖర్చులు కావచ్చు, అవి ఇంకా పెరగవచ్చు, లేదా కాంపెన్సేషన్ అనేటువంటిది ఫార్ములా దాని ప్రకారం ఇంకా పెరగవచ్చు. ఈ వివరాలన్నీ కూడా ఇంకా తేలాల్సి ఉంది. మనం ప్రాజెక్ట్ ని కట్టుకుంటూ పోతూ బాగానే ఉన్నాం, కానీ మునిగిపోయే వాళ్ళ సంగతి ఏమిటనేటువంటిది ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రధానంగా ముందుకు రాబోతా ఉంది. ఒక అడుగు, ప్రతి అడుగు పెంచేటువంటి ప్రతి అడుగు కూడా అనేక వేల మందిని ఉంచుతుంది, అనేక వేల కుటుంబాలని, జీవితాలని తారుమారు చేసేస్తుంది. అందుకని అది చాలా ఇంపార్టెంట్ రాబోయేటువంటి రోజుల్లో. కానీ దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇందులో అయితే నాకైతే కనపడలేదు. రైట్ విఠల్ గారు, యాక్చువల్గా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 41 అడుగులకే పరిమితం కావడానికి కారణం ఆర్ఆర్ ప్యాకేజీని లిమిట్ చేయడం కోసం. అది సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా లేదు, అందు గురించే మేము కాంప్రమైజ్ అయ్యామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదు, దాని ఒరిజినల్ ఏదైతే డిజైన్ ఉందో అదే హైట్కి కడతామని చెప్పేసి అంటున్నారు. అంటే ఈసారి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంట్ తన విధానాన్ని ఈ విషయంలో పునఃసమీక్షించుకునే అవకాశం ఉందా? ఇక్కడ మనం టెక్నికల్గా 2-3 పాయింట్లు మన కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో కూడా మనం దాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. అదేంటంటే, ఒకటి లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు యాక్టివ్గా స్టార్ట్ చేయటం కానీ అది కానీ మినిమం 2 years పట్టింది. తర్వాత నుంచే వర్క్ అనేది చేశారు. అందువల్ల ఈసారి గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా కాస్త ఫాస్ట్గా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే స్టార్టింగ్లో వచ్చేటువంటి సమస్యలు కొన్ని ఇప్పుడు ఉండవు, కాబట్టి కొంత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి పోతే, రెండోది ఈ రోజున ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మనసుతోటి కేంద్రాన్ని కూడా ఒకటే అడిగారని తెలుస్తోంది. అదేమనంటే, మీరు నాకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నాకున్నటువంటి రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి తోడ్పాటు కావాలి. ఈ యొక్క 2 ప్రాజెక్టులు, ఒకటి పోలవరం ప్రాజెక్టు, 2 రాజధాని, ముఖ్యంగా ఇవి రెండింటినీ పూర్తి చేయడానికి నాకు సహాయ సహకారాలు కావాలని అడిగారని, అందుకు ప్రధానమంత్రి గారు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారని కూడా మనం వింటున్నాం. అదే జరిగితే అంతకన్నా మనకి వేరే అదృష్టం అక్కర్లేదు. పోతే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఏమున్నాయంటే, ఈ ఆధార్ ప్యాకేజీలో అసలు వాస్తవంగా అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భరించి వాళ్ళకి కావాల్సిన కాంపన్సేషన్ ఇచ్చి కేంద్రానికి అప్పచెప్పాలనేది గతంలో ఉన్నటువంటి ఆనవాయితీ. కానీ ఈ ప్రాజెక్టుకు మాత్రం అది కూడా కేంద్రమే ఇస్తానని చెప్పి కూడా ఒప్పుకున్నది. కానీ దాన్ని నెగోషియేట్ చేయటము, దాని యొక్క కావాల్సిన పరిస్థితుల్ని మనకు అనుకూలంగా చేయడానికి గత ప్రభుత్వము పూర్తిగా విఫలమైపోయింది. కారణం ఏమంటే, మీరు ఒకటి గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి వెళ్ళి నాకు ఈ ప్రాజెక్టుకు డబ్బులు కావాలి అని అడిగితే, అందుకు సంబంధించి తనేదన్నా పార్టిసిపేషన్ ఉంటే ఆ డబ్బులు తన దగ్గర లేవు కాబట్టి అసలు అడగటం మానేస్తే ఏ బాధ ఉండదు అనే ధోరణిని అవలంబించారేమో అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. లేకుంటే 5 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్ట్ అతను నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఇట్లా కాలయాపన జరగడం వల్ల కూడా నష్ట శాతం ఇంకా పెరిగింది. అది కూడా ఇవాళ మనమే భరించాలా, ప్రజలే భరించాలా, ప్రభుత్వాలు దాన్ని మళ్ళీ సమన్వయం చేయాలి. ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో అనేక సమస్యలు, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం గమనిస్తే ఈ ప్రాజెక్టులు అనేవి అనుకున్న టైంలో అయిపోతే పర్వాలేదు, కానీ కాలయాపన జరుగుతున్న కొద్దీ ఎక్కువ ఎస్టిమేషన్లతో జరిగే ప్రాజెక్టులు కాబట్టి వీటన్నిటికీ కూడా
మళ్ళీ కావాల్సినటువంటి ఖర్చు పెరుగుతుంటుంది. ఈ ఖర్చు పెరిగినప్పుడు మళ్ళీ దానికి కావాల్సిన అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రాసెస్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. ప్రొలాంగ్ అయిన కొద్దీ టైం గడుస్తుంది. అందువలన మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా సరే అతి కొద్ది సమస్యలతోటి పరిష్కారాలు చేసుకుంటూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఎట్లాగూ సానుకూల ధోరణితో ఉన్నది. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక రకంగా తోడ్పడాలి అనేది ఒకటైతే, రెండోది చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారి దగ్గర ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి కూడా ఈ రోజున ఈ యొక్క ప్రాజెక్టు తొందరగా పూర్తి చేస్తారనేది మనం విశ్వసించాలి. విశ్వసించి రాబోయే కాలంలో ఏం జరుగుతుందనేది కూడా మనం చూద్దాం. మంచిగా జరుగుతుంది, అందువరకు మాత్రం గ్యారంటీ. రైట్, ఓకే. వరలక్ష్మి గారు, ఏదైతే విఠల్ గారు అంటున్నారో అది సాధ్యమయ్యే అవకాశం ఉందని అనుకుందాము ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో. ఒకవేళ గనక ఆర్ఆర్ ప్యాకేజీ విషయంలో ఇంతకు ముందున్న స్టాండే కనుక బీజేపీ తీసుకునే పరిస్థితి అయితే ఉంటే గనక హైట్ విషయంలో మళ్ళా ఏమన్నా రివైజ్ చేసుకునే పరిస్థితి ఏమైనా కనపడుతుందా, లేదంటే కనుక ఒప్పించి ఎలాగైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా? లేదు సార్, ఇక్కడ హైట్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా 45కే దానికే చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేస్తారు ఖచ్చితంగా. దాన్ని మనం హ్యుమానిటీ గ్రౌండ్ లో కూడా అండి, ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో, ముంపు గ్రామాలు ఉన్నాయో, దీనికి సంబంధించిన 45 అడుగులు 45 మీటర్లు ఎత్తు పెరిగితే ఎంత ఉంటుందో వాళ్ళకి ముందు హ్యుమానిటీ గ్రౌండ్ లో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళది క్లియర్ చేయాలి. రెండోది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అండి మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ అది స్టేట్ గవర్నమెంట్ అండర్ లో వర్క్ జరుగుతున్నా కానీ, సెంట్రల్ ప్రాజెక్ట్ అయినా కానీ, సో ఒక్క కన్ను మాత్రం ఖచ్చితంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టి, ఎందుకంటే ఇవన్నీ అంటే ప్రతి ఒక్కళ్ళకి పనికొచ్చే ప్రాజెక్ట్స్ అండి, ఇవేమో చిన్న చిన్నవి కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన విజిలెన్స్ ఆ మేజర్ ప్రాజెక్ట్స్ మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఉండాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు జరిగిపోయింది, మనం ఎలానో మార్చలేము, తీసుకురాలేము. నాకు తెలిసి ఏదైతే 55,000 కోట్లు అన్నారో దానికి 2 times కూడా పెరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అయింది, మళ్ళా మనం గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద వ్యయాన్ని మనము ఫస్ట్ ప్రయారిటీ వీటికే పెట్టాలండి, పోలవరానికే పెట్టాలి. మిగతా వాటికంటే కూడా ఫస్ట్ ప్రయారిటీగా దీన్ని మనం కంప్లీట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఆ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఏది ప్రయారిటీ ఉంది, ఇంపార్టెంట్, ఇది జరిగితే ఎలా ఉందా అనే అది కూడా అందరు కొంచెం మేధావులు, కొంచెం విశ్లేషకులు కూడా ప్రజల్లోకి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి అది అన్నిటికంటే ముఖ్యంగా పోలవరాన్ని ప్రయారిటీ వైజ్ గా ముందుగా తీసుకొని వస్తే మనకే కాదు మన రాష్ట్రం మొత్తానికి కూడా సస్యశ్యామలం అవుతుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఏదైనా హైట్ పెరిగినా కానీ పునరావాసతులకు కూడా వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా పెద్ద మనసుతో మనకు సహకరించాలని ఆ విధంగానే మనము ఆశిద్దాము. అందుకని ఇది మాత్రం ప్రజల్లోకి ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతలాగా తీసుకెళ్లి కొంచెం ఎడ్యుకేట్ చేయాలండి, పోలవరం ఎంత ఇంపార్టెంట్ మిగతా వాటికంటే అనే దానికి కూడా పెద్దలకి నేను అది పర్సనల్ గా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, రైట్. నగేష్ గారు, యా